సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురుండే ఫ్యామిలీ 0.6 హాఫ్ కేజీ నెలకు సాల్ట్ వాడాలి. 2 లీటర్ల ఆయిల్ వాడాలి. 3 కేజీలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్ కి నేను స్టేట్ లో అందరూ కోరుతున్నా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్ లో పోయి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రేయర్ చేయండి, లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక హాఫ్ అన్ అవర్ ఇది చేయండి, నమాజ్ చేయండి, ఆర్ చర్చికి పోయి ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా హిందూ వారసత్వం. ప్రపంచం అంతా కూడా భారతదేశ వారసత్వాన్ని ప్రపంచమే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ది బెస్ట్ వే.